మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా జనసేన పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రస్థానంలో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణంలో భాగంగా పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు పార్లమెంట్ తాడికొండ నియోజకవర్గంలో పార్టీ కమిటీల ప్రక్రియలో భాగంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుంటూరు పార్లమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో తాడికొండ నియోజకవర్గం నుంచి కందుల సైదయ్య గారు, కోట ఆంజనేయులు గారు, అలాగే రామశెట్టి అజిత్ గారు, వీరు ముగ్గురు కూడా ఆ కమిటీలో మా అధ్యక్షులు వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం తాడికొండ నియోజకవర్గంలోని జనసేన పార్టీ శ్రేణులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము. రేపు 2వ తారీఖున తాడికొండ అడ్ రోడ్లో కేజీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియలు మొదలవుతాయి. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు పార్లమెంట్కి అబ్జర్వర్గా ఉన్నటువంటి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బోల్శెట్టి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవడం జరుగుతుంది. వారితో పాటు 25 మంది సభ్యుల అబ్జర్వర్ కమిటీ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కావున తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం, ఫిరంగిపురం మండలం, తాడికొండ మండలం, తుళ్ళూరు మండలంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని పార్టీలో పంచాయతీ నుంచి, మండలం నుంచి, నియోజకవర్గ స్థాయి వరకు, పార్లమెంటు స్థాయి వరకు ఎవరెవరు ఏ విభాగాల్లో పనిచేయాలనుకుంటున్నారో వారి ఆసక్తిని తెలియజేసి, ఒక అర్జీ రూపంలో వారి ఆసక్తిని తెలియజేసి ఆ రోజున ఈ అబ్జర్వర్ టీంకి వారి అర్జీని అందించవలసిందిగా పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి తరఫున నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా పార్టీ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జనసేన పార్టీ నిర్మాణంలో, జనసేన పార్టీ బలోపేతంలో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వీరందరూ కూడా భాగస్వాములు కావాలని, 12 ఏళ్ల జనసేన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచిన ప్రతి కార్యకర్తకి కూడా మేము ఈ పత్రికా సమావేశం ఈ వేదిక నుండి పిలుపునిస్తూ ఉన్నాము. మీరు గ్రామ స్థాయిలో పనిచేయాలనుకున్నా, మండల స్థాయిలో పనిచేయాలనుకున్నా, నియోజకవర్గ స్థాయిలో పనిచేయాలనుకున్నా, పార్లమెంటు స్థాయిలో పనిచేయాలనుకున్నా, మీరు ఆ కార్యక్రమంలో పాల్గొని మీ ఆసక్తిని తెలియజేసి ఒక అర్జీ రూపంలో రాసి సంబంధిత టీంకి అందించినట్లయితే ఆ టీం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీ అర్జీని చేరవేసి స్వయాన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే మీ ఎంపికను చేస్తారు. తద్వారా మీరు పార్టీ నిర్మాణంలో భాగమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీలో కీలకంగా పనిచేసే ఈ సువర్ణ అవకాశాన్ని, ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలని, మీకు సహకారం అందించడానికి గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ కమిటీలో తాడికొండ నియోజకవర్గం నుంచి ఉన్న మన 3 సభ్యులు, వీరితో పాటు పిఓసిగా నేను, మండలాధ్యక్షులు, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు తడవర్తి కేశవరావు గారు, అలాగే ఇక్కడ ఉన్న మా జిల్లా కార్యదర్శి గారు, పార్టీ నాయకులందరూ కూడా మీకు అందరికీ సహకారం అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి 2వ తారీఖున జరగబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
పిలుపునిస్తూ ఉన్నాము. జై జనసేన, జై హింద్. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులు సోదరులందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా తోటి సహచరులైన జనసేన పార్టీ నిర్మాణ భాగంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి సాధకులతో ఒక సమన్వయ కమిటీ వేసి ప్రతి ఒక్కరు కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా గుర్తిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పార్టీలో ఏ పదవులు కావాలి, మీకున్న అర్హతలు ఏంటో తెలుసుకొని పార్టీలో మీ అర్హతతో కూడుకున్న బాధ్యత అప్పచెప్పడానికి పార్టీ ఇప్పుడు రెడీగా ఉంది. మీకు ఏ బాధ్యత అయితే కావాలనుకుంటున్నారో దాన్ని అప్లై చేయమని చెప్పి మాకు తాడికొండ కాన్స్టిట్యున్సీకి ముగ్గురు నియమించడం జరిగింది. దానిలో భాగంగానే 2వ తారీఖు మాకు అబ్జర్వర్గా వచ్చినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారితో ఒక నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తాడికొండ అడ్ రోడ్లో అందరూ కూడా తాడికొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి జనసేన పార్టీ సాధారణ కార్యకర్తల కానించి గ్రామ పార్టీ అధ్యక్షులు కానివ్వండి, గ్రామ పార్టీలో వివిధ బాధ్యతల్లో ఉన్న జనసేన లీడర్లందరూ, నాయకులందరూ, మండల కమిటీ నాయకులందరూ కూడా, తాడికొండ కాన్స్టిట్యున్సీ నాయకులందరూ దయచేసి మీకు తెలిసిన సమాచారాన్ని 10 మందికి చేరవేసి ఎవరైతే జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి భావజాలం పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారితో నడవాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించమని చెప్పి, మనకు తెలిసిన సమాచారాన్ని అందరికీ చేరవేయమని చెప్పి పేరు పేరున కోరుకుంటూ, అలాగే 2వ తారీఖు తాడికొండ అడ్ రోడ్లో జరుగుతున్నటువంటి నియోజకవర్గ స్థాయి నిర్మాణ సారథుల మీటింగ్కి అందరూ కూడా హాజరై మన సంఖ్యాబలాన్ని నిరూపించుకుంటారని, అలాగే ఏదైనా సరే మీకు డౌట్లున్నా, ఎలా అప్లై చేయలేమన్నా రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్నాయి. అట్లాగే స్టేట్ పార్టీ ఆఫీస్ వాళ్ళు కూడా ఒక 5గురిని సమన్వయ కమిటీలో నియమించారు. అట్లాగే వీళ్ళు ముగ్గురు కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి అప్లికేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరే విధంగా చర్యలు తీసుకుంటారు. ఎటువంటి మీరు అపోహలు పెట్టుకోవద్దు, ఇప్పటిదాకా నేను కష్టపడ్డాను, నన్ను గుర్తించలేదని. ఆ గుర్తింపులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్నారు. దయచేసి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని, 2వ తారీఖు సభను జయప్రదం చేయమని పేరు పేరున కోరుకుంటున్నాం. నమస్కారం, నా పేరు కందుల సైదయ్య. జనసేన పార్టీ సారథుల సమన్వయ సేకరణ కమిటీకి తాడికొండ నియోజకవర్గం తరఫున నేను, నాతో పాటు కమిటీ సభ్యులు రామశెట్టి అజిత్ కుమార్, కోట ఆంజనేయులు గారు నియమించడం పవన్ కళ్యాణ్ గారు జరిగింది. కావున గ్రామ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఈ సేకరణ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. కావున గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, పార్లమెంటు స్థాయి వరకు మీ పోస్టులకి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ అర్హత కోరుకుంటున్నారో ఆ అర్హతకి మీరు గుర్తుంచుకొని ఈ బయోడేటాని రేపు తాడికొండ అడ్ రోడ్లో కేకే గ్రాండ్ ఫంక్షన్ హాల్లో మన ఈ కమిటీకి ఇన్ఛార్జ్ అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో నిర్ణయించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాము. జై జనసేన, జై జై జనసేన. కొంచెం డిసిప్లైన్